ఈడ ఈడ పెద్దమ్మ గుడి వెనకంగా ఆయన ఇల్లు ఉంటుంది, జూబ్లీ ప్యాలెస్. ఈ జూబ్లీ ప్యాలెస్ 3 రెట్లు పెరిగిందంట. అంటే ఆ పక్కనున్న ఇళ్ళని కొనేసిండేమో. ఆ పక్కనున్న ఇటు పక్కన మరి ఆడనే ఉంటుంది మెగా కిషన్ రెడ్డి ఇల్లు కూడా తెలుసా, రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఎదురుగానే ఉంటుంది. అది కూడా కొన్నాడా లేకపోతే కలిపేసుకున్నారా? ఈడ 3 రెట్లు పెరిగిందంట. ఇంకొకటి వెల్దండా నుంచి 4th సిటీ దాకా, ఈ 4th సిటీ ఏదో సిటీ పెట్టిగా 2000 ఎకరాల భూమి కొన్నాడంట కొడుక. 2000 ఎకరాల భూమి ఈయన అన్నదమ్ముల పేర్ల మీద, బినామీల పేర్ల మీద 2000 ఎకరాల భూమి కొన్నాడంట. కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు మన కొండలన్న ఆస్తులు పెరిగినాయంట, మన తిరుపతి అన్న ఆస్తులు పెరిగినాయంట, వీళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగినాయంట. వీళ్ళ బామ్మారిది సృజన్ రెడ్డి, సూదిని సృజన్ రెడ్డి ఆయన పేరు ఏం పేరే. ఈ సృజన్ రెడ్డి 10 లక్షల రూపాయల ఆమ్దాని లేనట్టు ఈయనకు 1400 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. ఎట్లొచ్చింది? సో ఇట్లా చాలా విషయాలని బయటకు వచ్చినాయి. నిజంగా కూడా మరి మనకు రాష్ట్రం అప్పే పుడతలేదు, రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని చెప్పి మరి యనుమల వారి కుటుంబం ఎట్లా విరాజిల్లుతా ఉంది, ఏ రకంగా విరాజిల్లుతా ఉంది, దీన్ని కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారు. 100% చెప్పాలి. ఇవన్నీ అబద్ధాలా, వాస్తవాలా, అవాస్తవాలా, వీటికి సమాధానం చెప్పండి. ఒకవేళ అవాస్తవాలు అయితే వాస్తవాలు ఏంటో చూపియండి. ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి కదా, ప్రజలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఇవన్నీ. మీరొక్కరు కొడంగల్లో గెలిచినటువంటి పాపానికి కొడంగల్కి ఒక ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, మీరేమో జూబ్లీ ప్యాలెస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కేటీఆర్ గారు చెప్పినట్టు. కొడంగల్లో ఒక ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, ఆయననే మొత్తం సర్వం తిరుపతి రెడ్డి గారు. మళ్ళా రెవెన్యూ శాఖనేమో మొత్తం తమ్ముడు కొండలరెడ్డి చూస్తున్నాడంట. అన్ని సెటిల్మెంట్లు, భూములు, వ్యవహారాలు ఇవన్నీ కూడా. మిగతా వాళ్ళ భూముల ధరలు పడిపోతాయి, మిగతా వాళ్ళకి అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఆస్తులు మాత్రం భయంకరంగా పెరుగుతాయి. అదేందో ఇదేం లాజిక్కో అర్థం కానటువంటి పరిస్థితి.